అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం So we'll talk about signals. Okay, signals. Okay, so what all the signals means? అంటే signal అంటే ఏంటి? ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే whenever you are talking about processes, okay, so you should know what all the signals we send to interrupt those processes. మనం ఎప్పుడైనా కానీ ప్రాసెస్ని ఇంటరప్ట్ చేయాలంటే ఓకే, ఫ్రమ్ సాఫ్ట్వేర్ అంటే లైక్ వెనెవర్ వీ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ అవర్ కన్సోల్ విల్ సెండ్ సమ్ సిగ్నల్స్. ఓకే, ఆ సిగ్నల్ సెండ్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ని అది స్టాప్ చేయడమో కిల్ చేయడమో చేసేది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో మీకు సిగ్నల్స్ గురించి తెలవాలనుకుంటే మ్యాన్ 7 సిగ్నల్స్ అని కొట్టినారనుకోండి, ఇట్ విల్ షో ఆల్ ద సిగ్నల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ది సిస్టమ్. ఓకే, అండ్ ఆల్సో మనం కిల్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద కిల్ కమాండ్? కిల్ కమాండ్ ఎప్పుడైనా కానీ ఇట్ విల్ యూజ్ సిగ్నల్స్ టు ఇంటరప్ట్ ద ప్రాసెస్ ఆర్ కిల్ ద ప్రాసెస్ యూజింగ్ ది పిఐడి. ఓకే, సో ప్రాసెస్ ఐడి యూజ్ చేసి మనం కిల్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము యూజింగ్ సిగ్నల్, అంటే సిగ్నల్ సెండ్ చేసాం అనమాట ఈ ప్రాసెస్ ఐడికి. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ అంటే ఇట్ విల్ కిల్ దట్ ప్రాసెస్. ఓకే, సో సిగ్నల్స్లో మనకి లైక్ వాట్ ఆల్ ద ఐడీస్ వీ హ్యావ్ అనేది కూడా మనం చూద్దాము. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ కే కమాండ్. ఓకే, సో మనం ఇందాక నేను చూపించిన మీకు టాప్ కమాండ్లో ఇఫ్ యూ వాంట్ టు కిల్ సంథింగ్, ఓకే, యూ కెన్ యూజ్ కే. ఓకే, అండ్ ఆల్సో మనకి వేరే కమాండ్స్ కూడా ఉంటాయి, పీ కిల్ అని, కిల్ ఆల్ అని కూడా కమాండ్స్ ఉంటాయి. ఐ విల్ షో దెమ్ ఆల్సో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కింద నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఓకే, సో ఫర్ నౌ ఇఫ్ ఐ గో టు మై లైనెక్స్ బాక్స్, ఓకే, అగైన్ ఐ విల్ సే కంట్రోల్ సి. సో ఇఫ్ ఐ గో టు టాప్ కమాండ్, ఓకే, సో నేను ఇవన్నీ కిల్ చేసేసిన ఎనీవే. ఓకే, సో టాప్ కమాండ్కి వెళ్తే ఓకే, సో అగైన్ ఇఫ్ యూ సీ హియర్ 00 అండ్ 019060 చూపిస్తుంది. సో అగైన్ ఇఫ్ ఐ సే హిస్టరీ, సో హిస్టరీ కమాండ్ కొట్టి సో ఐ విల్ రన్ దిస్. ఓకే, సో ఐ వాంట్ టు రన్ దిస్. ఓకే, ఎక్స్క్లమేటరీ 77, ఇట్స్ ఇట్ హిస్టరీ, సో 71 సారీ. ఓకే, సో ఎక్స్క్లమేటరీ 71. ఓకే, సో నేను 71 కమాండ్ అంటే మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేసిన. అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ అగైన్ సే టాప్ కమాండ్, ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ నాకు ఇక్కడ స్టార్ట్ అయింది, అంటే ప్రాసెస్ ఇట్స్ స్టార్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము వాట్ వీ హ్యావ్ యాడెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి మన 2 ప్రాసెస్లు ఇక్కడ రన్ అవుతున్నాయి డీడీ అనే ప్రాసెస్లో. ఓకే, సో డీడీ ప్రాసెస్లో 2 రన్ అవుతున్నాయి అండ్ హియర్ ఆర్ ద టాప్ థింగ్స్ దే ఆర్ రన్నింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ ఏ సిగ్నల్, ఓకే, సో నేను సిగ్నల్ సెండ్ చేయాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే కే, ఓకే, సో 1 సెకండ్. ఓకే, కే అని కొట్టిన అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ కిల్. ఓకే, 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ ఏంటి పిఐడి టు సిగ్నల్ కిల్ అంటుంది. ఓకే, సో నేను ప్రాసెస్ 1880 ఇస్తాను. ఓకే, సో ఎనీవే ఓకే 1880 అండ్ ఎంటర్. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పిఐడి 1880 సెండ్ పిఐడి 1880 సిగ్నల్ 15 అంటుంది. సిగ్నల్ 15 అంటే సిక్ టర్మ్, అంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ దట్ ప్రాసెస్ టు ఎండ్, ఆ తర్వాత ఆ ప్రాసెస్ అది కిల్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా నేను ఇప్పుడు మీకు మ్యాన్ పేజెస్లో 7 సిగ్నల్స్, ఓకే, no manual pages, okay, so 7, okay, manual pages లేదంటుంది. ఎనీవే దట్ ఈస్ ఫైన్. అగైన్ ఇఫ్ ఐ గో టు టాప్ కమాండ్, ఓకే, సో ఇక్కడ మీకు అగైన్ ఇట్ వెంట్ టు ఎం, సో షిఫ్ట్ పి అని కొడితే మనకి ప్రాసెస్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ది ప్రాసెస్ డీడీ ప్రాసెస్. ఓకే, సో మనం ఇందాక కొట్టిన ఒక ప్రాసెస్ కిల్ అయిపోయింది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్ కమాండ్, ఓకే, ఒక 4 ప్రాసెస్లు రన్ చేద్దాం. జాబ్స్, ఓకే, ఆల్ 4 ఆర్ రన్నింగ్. ఇఫ్ ఐ సే టాప్, ఇఫ్ ఐ సే షిఫ్ట్ పి, ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్ 4 ప్రాసెస్ రన్ అవుతుంది మనకి డీడీ ప్రాసెస్లు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే కే. ఓకే, సో ఐ వాంట్ టు కిల్ 1918. ఓకే, డిఫాల్ట్ 1918, సిగ్నల్ వచ్చేసి 15 అంటుంది. 15 ఎంటర్ కొట్టిన అనుకోండి, సో ఇట్ జస్ట్ కిల్డ్ ఇట్. ఓకే, సో ఇది కిల్ చేసేసి చూడండి ఇప్పుడు మనకి 3 కనిపిస్తుంది. ఓకే, అగైన్ ఇఫ్ ఐ సే కే, ఇఫ్ ఐ సే 1881, ఓకే, అండ్ నేను 15 సిగ్నల్ని పంపిస్తున్నా. నౌ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఇట్ విల్ కిల్ దాట్. ఓకే, సో ఇప్పుడు అది కిల్ చేసేసింది అది. ఇన్ ది సేమ్ వే మనము ఇఫ్ ఐ సే
సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, జస్ట్ టర్మినేటెడ్ దోస్ టూ ప్రాసెసెస్ ఇక్కడ కింద చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ వే నేను కిల్ కమాండ్ యూజ్ చేసిన అనుకోండి, కిల్ 1880, ఓకే, సో ఇట్ జస్ట్ కిల్డ్ ఇట్. అదే నేను కిల్ -9 అని కూడా అనొచ్చు. ఓకే, -9 అంటే ఏంటంటే ఇట్ ఈజ్ కిల్లింగ్ అబ్రప్ట్లీ, ఫోర్స్ఫుల్గా కిల్ చేసేస్తుంది దాన్ని. ఓకే, అదే మీరు వితౌట్ -9 ఇస్తే అది సిగ్నల్ 15ని తీసుకుంటుంది. అంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ దట్ ప్రాసెస్ టు కంప్లీట్, ఆర్ ఎల్స్ అది క్లియర్గా క్లోజ్ చేస్తుంది అనమాట. అంటే ఏదైనా రన్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ ఓపెన్ చేశారు అనుకోండి, ఆ ఫైల్ క్లోజ్ చేసినాకనే ఆ ప్రాసెస్ని కిల్ చేస్తుంది. అదే మీరు -9 యూజ్ చేస్తే ఇట్ విల్ కిల్ ఫోర్స్ఫుల్గా అది కిల్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నో సచ్ ప్రాసెస్ ఉంటుంది ఎనీవే. ఓకే, సో ఇఫ్ ఐ సే టాప్ కమాండ్, ఓకే, సో జస్ట్ ఒకటే డీడీ రన్ అవుతుంది ఇప్పుడు 1919 పైన. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టాప్ కమాండ్ రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కిల్ దిస్ టాప్ కమాండ్, ఇఫ్ ఐ సే 2242, ఓకే, సో ఎంటర్, నేను సిగ్నల్ 15 సెండ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఎంటర్. ఓకే, సో ఇది చూడండి ఇట్ హ్యాస్ కిల్డ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో ఇది సింపుల్గా బయటికి వచ్చేసింది దీని నుంచి. ఓకే, సో నౌ వీ హ్యావ్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అదే నేను ఇప్పుడు సేమ్ అగైన్ ఇఫ్ ఐ సే టాప్ కమాండ్ చూద్దాము, మళ్ళీ వస్తుంది. ఓకే, టెస్ట్ వెయిట్, యా, ఓకే, టాప్ కమాండ్ మళ్ళీ వచ్చింది. ఓకే, సో ఇఫ్ ఐ సే, ఓకే, నా టాప్ కమాండ్ వచ్చేసి 2255. ఓకే, సో ఐ విల్ సే కిల్. ఓకే, సో నేను ఇప్పుడు 9 పంపిస్తాను, అంటే -9 అంటే ఐ వాంట్ టు కిల్ ఇట్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, సో అబ్రప్ట్గా నేను కిల్ చేసేస్తాను అనమాట, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఓకే, ఇందాక మనకి ప్రాపర్గా కిల్ అయింది, అదే ఇప్పుడు చూడండి ఇట్ జస్ట్ కేమ్ అవుట్ అబ్రప్ట్లీ. అంటే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి, అంటే ఇది ఈ ప్రాసెస్ని కంప్లీట్గా క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండానే ఇది బయటికి తీసుకొచ్చేసింది. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రన్ కిల్ విత్ పిఐడి. ఓకే, సో -9 యూజ్ చేయకండి రియల్ టైంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాబేస్ రన్ అవుతుంది అనుకోండి, మీరు -9 యూజ్ చేసి పిఐడి కిల్ చేశాను అనుకోండి, మీరు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రికవర్ దట్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ కానీ, డేటాబేస్ కానీ, ఏదైనా సరే మీరు -9 యూజ్ చేశారు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో ఎప్పుడైనా సరే కిల్ పిఐడి అంటే డిఫాల్ట్ 15 సిగ్నల్ పంపిస్తుంది అది. ఓకే, సో దెన్ దట్ ఈస్ గోయింగ్ ఫర్ ద సిక్ టర్మ్ అంటాం, దాని సిక్ టర్మ్ అంటాము. అదే మనము -9 ఇస్తే కిల్ టర్మ్ అంటే ఇట్ ఈస్ కిల్లింగ్ అబ్రప్ట్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ అనొచ్చు. ఇంకోటి కిల్ ఆల్. ఓకే, కిల్ ఆల్ హైఫన్ హెల్ప్ అంటుంది. ఓకే, సో కిల్ ఆల్ హైఫన్ హెల్ప్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టాప్ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ప్రాసెసెస్ ఏం రన్ అవుతున్నాయి, డీడీ ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. ఓకే, సో మనం ఎట్లా చెక్ చేస్తాం, అగైన్ PSAUX, ఓకే, గ్రెప్ DD. ఓకే, సో ఇక్కడ నుండి DD అనేది మనకి 2 ప్రాసెస్లు రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఇట్లా కాకుండా నాకు ఓన్లీ DD రన్ అయ్యేటి చూడాలనుకోండి, లైక్ యూ కెన్ రైట్ గ్రెప్ మనం ఎట్లా చేయొచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడదాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ /less అంటే నేను ఓన్లీ ఏదైతే డీడీతో స్టార్ట్ అవుతుందో అది మాత్రమే నేను డిస్ప్లే చేయమంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇట్స్ బెటర్. ఓకే, సో పైన దానికన్నా నౌ ఇట్స్ ఓన్లీ షోయింగ్ ద 2 ప్రాసెసెస్ విచ్ ఆర్ రన్నింగ్. ఓకే, సో నేను ఇప్పుడు కిల్ ఆల్ DD అని అనుకోండి, డీడీతో ఉన్న ప్రాసెస్లు అనేది కిల్ చేసేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్, ఓకే, సో ఈ 2 కూడా టర్మినేట్ అయిపోయినాయి చూపిస్తుంది ఇది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూస్ కిల్ ఆల్. ఓకే, సో మనం కిల్ ఆల్ యూజ్ చేయొచ్చు. పీకిల్ కూడా మీరు హైఫన్ హెల్ప్ అని కొడితే, ఓకే, సో మీకు పీకిల్ కూడా ఇట్ విల్ కిల్ యూజింగ్ ప్యాటర్న్స్. ఓకే, సో మీరు ప్యాటర్న్స్ యూజ్ చేసి మీరు కిల్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ యూస్ కిల్ యూజింగ్ PIDs, పీకిల్ విత్ ప్యాటర్న్స్, కిల్ ఆల్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మీకు ఏదైనా ఎక్కువ ప్రాసెస్లో ఒక నేమ్తో రన్ అవుతుంది అనుకోండి, యూ కెన్ కిల్ దోస్ విత్ ద కిల్ ఆల్ కమాండ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ నైస్నెస్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో విల్ టాక్ అబౌట్ మేనేజింగ్ ప్రయారిటీస్. ఓకే, సో ఇందాక మనం టాప్ కమాండ్లో వెన్ వి రన్ ది టాప్ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ప్రయారిటీస్ కనిపిస్తుంది, రైట్, PR అనేసి మనకి ప్రయారిటీస్ కనిపిస్తుంది. సో ఆ ప్రయారిటీస్ని మనం చేంజ్ చేయొచ్చు, హౌ వీ కెన్ చేంజ్ దోస్ ప్రయారిటీస్. ఓకే, సో ఆ ప్రయారిటీస్ని మనము యూజింగ్ నైస్ అండ్ రీనైస్ వాల్యూస్తో మనము చేంజ్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ లైక్ నైస్ రీనైస్ వాల్యూస్ ఏంటి అనేది మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా
ఓకే ఓకే జనరల్గా లైక్ బై డిఫాల్ట్ మనకి లైనెక్స్ ఎప్పుడైనా కానీ ఒక ప్రయారిటీతో ప్రాసెస్ని ఓకే లాంచ్ చేస్తుంది. ఓకే సో ఏ లైనెక్స్ ప్రాసెస్ అయినా సరే ఓకే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద సేమ్ ప్రయారిటీ. అండ్ ఆల్సో మనకి కర్నల్ లెవెల్లో కూడా ప్రాసెస్లు రన్ అవుతుంటాయి. ఈ కర్నల్ లెవెల్లో ప్రాసెస్లు అన్నీ కూడా రియల్ టైం ప్రాసెస్. ఓకే మీకు ఆర్టీ అని కనిపిస్తుంది. ఓకే సో ఆర్టీ అంటే రియల్ టైం ప్రాసెస్లు లైక్ ఇవి చాలా హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే సో రియల్ టైం ప్రాసెస్లు అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీ, వీ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే సో మనం ఏం చేంజ్ చేయము, రియల్ టైం ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి. సో హైయెస్ట్ ప్రయారిటీతో రన్ అవుతాయి అంటే అవి మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే సో మనకి ఎప్పుడైనా సరే ప్రయారిటీస్ చేంజ్ చేయాలనుకుంటే నాన్ రియాలిటీ ప్రయారిటీస్ మాత్రమే మనం చేంజ్ చేయొచ్చు. ఓకే సో అది కూడా మనం ఎట్లా చేస్తాం, యూజింగ్ నైస్ అండ్ రీనైస్ అనే కమాండ్తో మనము చేయొచ్చు. అండ్ ఆల్సో నైస్ వాల్యూస్ ఎప్పుడు కూడా మీకు -20 నుంచి 19 వరకు ఉంటుంది రేంజ్. ఓకే సో రేంజ్ ఈజ్ -20 to 19. -20 అంటే ఇట్స్ మైనస్లో ఉన్నదంటే ఇట్స్ హైయెస్ట్ ప్రయారిటీ, అంటే ఎవరికి కూడా స్పేస్ ఇవ్వదు అనమాట. ఇది అంటే ఎవ్రీథింగ్ విల్ బి యూజ్డ్ బై దిస్. అదే మీకు పాజిటివ్ వాల్యూ అనుకో 19 అనుకోండి, సో ఇట్ ఈస్ గివింగ్ ఛాన్స్ టు అదర్ ప్రాసెసెస్ ఆల్సో, అంటే వేరే ప్రాసెస్లకు కూడా అది ఛాన్స్ ఇస్తుంది అనమాట, అంటే డిక్రీస్డ్ ప్రయారిటీ. అదే మీరు నెగిటివ్ వాల్యూ ఇస్తే ఇంక్రీజ్డ్ ప్రయారిటీ అనమాట. ఓకే సో ఇంకోటి ఏంటంటే లైక్ మనము లోయర్ ప్రయారిటీస్ని లైక్ సెట్ చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడైనా సరే ఇంక్రీజ్డ్ ప్రయారిటీ కావాలనుకుంటే మీకు రూట్ యాక్సెస్ ఉండాల్సింది. మీకు ప్రయారిటీ ఇంక్రీజ్ చేయాల్సి అనుకుంటే యూ షుడ్ హ్యావ్ అ రూట్ యాక్సెస్. ఓకే అదే మీరు లోవర్ ప్రయారిటీస్ అయితే చేసుకోవచ్చు. ఓకే సో హౌ వీ కెన్ డూ దట్ అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే సో ఇఫ్ ఐ రన్ అగైన్, సో టాప్ కమాండ్ రన్ చేస్తే, ఓకే సో టాప్ కమాండ్ రన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే సో ఇఫ్ ఐ సే విల్ డూ వన్ థింగ్. ఓకే అగైన్ మనము ఆ కమాండ్ డీడీ కమాండ్స్ రన్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఐఎమ్ రన్నింగ్ దిస్ డీడీ కమాండ్ అగైన్. ఓకే సో మనం ఒక 3 ప్రాసెస్ రన్ చేయడానికి ట్రై చేసాము, 1, 2 and 3. అగైన్ ఇఫ్ ఐ గో అండ్ చెక్ టాప్ కమాండ్, ఓకే సో మనకి 3 డీడీ కమాండ్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి. ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ ది ప్రయారిటీ. ఓకే సో డిఫాల్ట్ వచ్చేసి ఏమొచ్చింది, 20 వచ్చింది. ఓకే సో -20 అనేది నైస్ వాల్యూ -20 ఉంటే 0 ప్రయారిటీ, అంటే దిస్ ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ. అదే మీకు ఆర్టీ ఉందనుకోండి, ఆర్టీ అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ. ఓకే సో ఆర్టీ ఉందంటే రియల్ టైం ప్రయారిటీ, అండ్ దట్ ఈస్ ది సిస్టమ్ హార్డ్వేర్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు, ఆర్ కర్నల్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు, సిస్టమ్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. ఆర్టీ అంటే రియల్ టైం ప్రాసెస్. ఇవన్నీ కూడా నాన్ రియల్ టైంలో కూడా మీకు -20 ఉంది చూసినారా, ఇవన్నీ కూడా మీకు మేజర్గా సిస్టమ్ ప్రాసెస్ ఉంటాయి. ఓకే సో అవన్నిటిని మనము చేంజ్ చేయట్లేదు. ఓకే సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు డీడీ కమాండ్ రన్ చేసినాం. ఓకే సో ఇక్కడ చూసినట్టయితే మనకి నైస్ వాల్యూ వచ్చేసి 0 ఉంది, ప్రయారిటీ వచ్చేసి 20 ఉంది. ఇక్కడ చూడండి సిపియు పర్సెంటేజ్ 33, 32. ఓకే సో ఇట్ ఈస్ యూజింగ్ 33, అంటే అన్నీ కూడా 33%లోనే యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే సో నేను ఇప్పుడు ఆర్ అని కొట్టిన అనుకోండి, సో ఇక్కడ ఏమొచ్చింది మనకి రీనైస్ వాల్యూ వచ్చింది. ఓకే సారీ ఓకే సో నేను ఇక్కడ ఆర్ అని కొడితే రీనైస్ అని ఒక వాల్యూ వచ్చింది. ఓకే సో నేను ఇప్పుడు రీనైస్ని ఒక పిఐడి, సో ఫర్ ఎగ్జాంపుల్ 2624 తీసుకున్నాం. ఓకే సో 264 ఆల్రెడీ డిఫాల్ట్లో ఉంది కాబట్టి ఇఫ్ ఐ సే ఎంటర్, ఓకే ఎంటర్ కొట్టగానే ఇది ఏమంటుంది, రీనైస్ పిఐడి 26242 వాల్యూ అంటుంది. ఓకే సో నేను మైనస్ వాల్యూ ఇస్తే ఏమన్నా ఇట్ విల్ హ్యావ్ హైయెస్ట్ ప్రయారిటీ అన్న. ఓకే సో ఇక్కడ చూడండి మనకి -5 తీసుకున్నాం. ఓకే -5 తీసుకుంటే ఈ ప్రయారిటీ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఓకే సో ఇక్కడ చూడండి ప్రయారిటీ 15కి వచ్చింది, అంటే తగ్గింది, ప్రయారిటీ తగ్గింది, అంటే లైక్ 15కి వచ్చింది, అంటే యూ ఆర్ గివింగ్ మోర్ సిపియూ సైకిల్స్, అంటే 60% యూజ్ చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకే ఇన్ ది సేమ్ వే నేను ఇప్పుడు ఆర్ అని కొట్టి మళ్ళీ ఎంటర్ చేసి, ఓకే సో ఇఫ్ ఐ సే -10, ఓకే ఎంటర్ చేసి అనుకోండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రయారిటీ తగ్గిపోయింది, అంటే ఇక్కడ చూడండి -10 అంటే వాల్యూ వచ్చేసి మనము ఇంక్రీజ్ చేస్తాం, అంటే 81% సిపియూ యూజ్ చేసుకుంటుంది. అదే మీరు ఇప్పుడు -20 ఇచ్చారనుకో, -20 అనేది హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ద నైస్. ఓకే సో నేను ఇప్పుడు ఆర్ కొట్టేసి మళ్ళీ ఎంటర్, ఓకే ఇఫ్ ఐ సే -20 ఇట్ విల్ టేక్ హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే సో అంత ఏది కూడా దీనికే వచ్చేస్తుంది. ఓకే సో ఇక్కడ చూడండి 97% ఆఫ్ సిపియూ అనేది వాడుకుంటుంది. ఓకే సో దిస్ ఈస్ నాట్ గుడ్. యాక్చువల్గా మనం ఇది రియల్ టైంలో చెయ్యము, అంటే ఇంత వాల్యూ ఇవ్వమని అంటున్నాను నేను. ఓకే సో ఇంత వాల్యూ మనము రియల్ టైంలో ఇవ్వము, కాకపోతే మీరు ఈ ప్రాసెస్కి మీకు ఎక్కువ ప్రయారిటీ కావాలి, నాకు ఎక్కువ సిపియూ సైకిల్స్ ఈ ప్రాసెస్కి కావాలనుకుంటే మీరు ఈ విధంగా చేయొచ్చు. ఓకే సో అగైన్
if I want to remove, I will say K and I'll say enter and I'll say enter. Okay, సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ని రిమూవ్ చేసేసిన. ఓకే, సో నవ్ అగైన్ నాకు ఇక్కడ CPU అండి 50 and 49 చూపిస్తుంది. ఓకే, CPU పర్సంటేజ్. ఓకే, సో ఈ విధంగా మీరు నైస్ వాల్యూస్ చేంజ్ చేస్తే మీకు ప్రయారిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో యూస్ కమాండ్. ఓకే, సో మీరు ఇక్కడ టాప్ కమాండ్లోనే కాకుండా మీరు నైస్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ సే నైస్ హైఫన్ హెల్ప్ అని అనుకోండి, సో ఇట్ విల్ షో ఆల్ డీటెయిల్స్ అబౌట్ నైస్ కమాండ్తో ఆప్షన్ హైఫన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు మనము, అండ్ ఆల్సో కమాండ్ అండ్ దెన్ యూ కెన్ గివ్ ది ఆర్గ్యుమెంట్స్. ఓకే, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నైస్, ఓకే, అండ్ ఐల్ సే హైఫన్ ఎన్ అండ్ ఐల్ సే హైఫన్ ఎన్ వాల్యూ మనం ఏమని ఇవ్వచ్చు, నేను ఇప్పుడు -5 ఇస్తాను. ఓకే, -5 ఇచ్చి నేను ఇంకో ప్రాసెస్ని క్రియేట్ చేస్తాను. ఓకే, DDIF /dev/0 and I'll say OF /dev/null. Okay, so now okay, one thing I missed is background. Okay, so నేను ఇప్పుడు ఇంకో ప్రాసెస్ని రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ సే టాప్, ఓకే, సో ఇక్కడ చూడండి నౌ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, సో మనము ఈ ప్రాసెస్ని హైయెస్ట్ ప్రయారిటీతో స్టార్ట్ చేసినాం. అంటే మీకు లో నెంబర్ ఉంటే హైయెస్ట్ వాల్యూ, హయ్యర్ నెంబర్ ఉంటే లోయెస్ట్ ఈ పర్సంటేజ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ చూడండి -5 అని ఇచ్చినాం అంటే కిందికి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఎప్పుడైనా కానీ ప్రయారిటీ 0 ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నట్టు, అదే 20 ఉంటే తక్కువ ప్రిఫరెన్స్ ఉన్నట్టు, RT ఉంటే ది లైక్ టోటల్గా దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ వాల్యూని నేను మళ్ళీ చేంజ్ చేయాలనుకోండి, హౌ ఐ కెన్ డూ దట్, సో ఐ కెన్ యూజ్ దిస్ PID. ఓకే, సో ఇప్పుడు నేను ఈ PIDని యూజ్ చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీనైస్ అండ్ ఐ విల్ సే -n, సో ఐ విల్ సే 0. ఓకే, సో నేను మళ్ళీ 0కి ఇచ్చేస్తాను ఆ వాల్యూ. ఓకే, సో నాది వచ్చేసి 2630 వచ్చేసి నా PID. ఓకే, సో ఇక్కడ చూడండి న్యూ ప్రయారిటీ 0 అంటుంది. అంటే మనము నైస్ వాల్యూని 0కి ఇస్తాం. అది యాక్చువల్గా ప్రయారిటీ అనొద్దు ఇక్కడ, సో ఇట్ షుడ్ సే నైస్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ప్రయారిటీ అని చూపిస్తుంది. ఓకే, ఓల్డ్ ప్రయారిటీ -5 అని చూపిస్తుంది. యాక్చువల్గా ఓల్డ్ ప్రయారిటీ 15, ఇప్పుడు మళ్ళీ 20 అయింది. ఓకే, సో మనము అంటే ప్రయారిటీస్ని చేంజ్ చేస్తున్నాము యూజింగ్ -5 వాల్యూ అని అర్థం. ఓకే, అంతేగాని ప్రయారిటీ చేంజ్ అయిందని కాదు ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది చేంజెస్. అంటే మీరు ప్రయారిటీస్ యూజ్ చేసి నైస్నెస్ వాల్యూస్ని యూజ్ చేసి మనము మన ప్రాసెస్ని చేంజెస్ మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న టాపిక్ చూసాము, ట్యూన్డ్ ప్రొఫైల్స్ అని. అది చూసిన తర్వాత విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్యూన్డ్. ఓకే, సో ట్యూన్డ్ అనేది సింపుల్, ఇది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేస్తాము. ఓకే, సో అంత మనం వ్యాస్ట్గా ఏమి యూజ్ చేయము ఇది రియల్ టైంలో. బట్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ ఇన్ ది ఇంటర్వ్యూ లైక్ వాట్ ఈస్ ద ట్యూన్డ్ సర్వీస్, ట్యూన్డ్ సర్వీస్ అంటే విచ్ అలోస్ యూ టు అలోస్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎన్ ఈజీ వే. ఓకే, సో మనకి ఏదైనా కానీ జనరల్గా విల్ హ్యావ్ డిఫరెంట్ ప్రొఫైల్స్. ఓకే, సో మనకి స్పెసిఫిక్ సర్వర్ వర్క్ లోడ్స్ని మేనేజ్ చేయడానికి మనకి యూనిక్స్ ఆర్ లైనక్స్లో డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ ప్రొఫైల్స్ని మనము ట్యూన్ చేయడానికి మనం ట్యూన్డ్ అనే సర్వీస్ వాడతాం. ఓకే, సో ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే ఈ సర్వీస్ రన్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఐ సే సర్వీస్ ట్యూన్డ్ స్టేటస్, ఇట్ షుడ్ బి రన్నింగ్ యాక్టివ్ స్టేట్లో ఉండాలి. ఓకే, సో రన్నింగ్ యాక్టివ్ స్టేట్లోనే ఉంది మనది. ఓకే, సో ఇఫ్ ఐ సే -ADM అంటే నాకు లిస్ట్ కావాలనుకోండి, నా లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ కావాలనుకుంటే నేను -list అంటే నాకు లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆప్టిమైజ్ ఫర్ ద డెస్క్టాప్ యూస్ కేస్, ఆప్టిమైజ్ ఫర్ HPC కంప్యూట్ వర్క్ లోడ్స్, జనరల్ నాన్ స్పెసిఫైడ్ ట్యూన్ ప్రొఫైల్స్. ఓకే, సో మీరు ఏదైనా ఆప్టిమైజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ లిస్ట్ అండ్ యూ కెన్ మేక్ దెమ్ యాక్టివ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్యూన్ ADM, ఇఫ్ ఐ సే ప్రొఫైల్, ఓకే, ప్రొఫైల్ అండ్ ఏదైనా ఒక ప్రొఫైల్ లైక్ డెస్క్టాప్ అని అనుకోండి. ఓకే, సో ఇది ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఆప్టిమైజ్ దట్ పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ జస్ట్ డన్ దట్ అని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ డిజేబుల్ ఉందనుకోండి ఏదైనా, మీరు దాన్ని ఎనేబుల్ కూడా చేయొచ్చు, అంటే యాక్టివ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యూన్ ADM యాక్టివ్ అని అనుకోండి, ఇట్ విల్ యాక్టివ్ దట్ ప్రొఫైల్. ఓకే, సో ఇప్పుడు డిఫాల్ట్గా ఏ ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్ని ఇది యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో కరెంట్ ప్రొఫైల్ ఏదైనా చూపిస్తుంది. ఓకే, సో నా కరెంట్ యాక్టివ్ ప్రొఫైల్ ఏదైనా చూడడానికి, సో ఇట్ విల్
ఓకే. సో ట్యూన్డ్ ఏడిఎం యాక్టివ్ అని కొట్టిన అనుకోండి, ట్యూన్డ్ ఏడిఎం యాక్టివ్ అని కొడితే ఓకే. సో ఇట్ విల్ షో మీ ది కరెంట్ యాక్టివ్ ప్రొఫైల్. ఓకే. సో నా కరెంట్ యాక్టివ్ ప్రొఫైల్ ఏముంది ఇప్పుడు, ఇందాక మనం ఏం చేసాం, డెస్క్టాప్ చేసాం. ఓకే. సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ద డెస్క్టాప్. ఓకే. సో దిస్ ఈస్ అ సింపుల్ థింగ్, లైక్ మీరు ప్రొఫైల్స్ని యాక్టివేట్ చేయడానికి అండ్ ఆల్సో టు ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ ది సెషన్. ఓకే. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టాప్ అండ్ పిఎస్ కమాండ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను నేను. ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు చెప్పిన పిఎస్, టాప్ కమాండ్, ఓకే. సో టాప్ కమాండ్లో మనం యూజ్ చేసినవన్నీ కూడా మీకు తెలిసి ఉంటే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా, డెవాప్స్ అయినా సరే, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే, ఏ ఇంటర్వ్యూ అయినా కానీ క్రాక్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.